మా ఊర్లో ట్రైన్ ఆగాలి, మా ఊర్లో ట్రైన్ ఆగాలి, మా ఊర్లో ట్రైన్ ఆగాలి. మన హీరో అదే ట్రైన్ ఎక్కి అస్సాంకి పోయినాడు అంతే. అసలు మూవీలో ఊరు 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 అంటారు, కానీ ఆ ఊరిని చూపారు. అదే మ్యాజిక్. మొత్తం విఎఫ్ఎక్స్ లో ఉంటుంది. అసలు ఆ ఊర్లో ఒక 10 minutes సీక్వెన్స్ కూడా ఉండదండి, కానీ మా ఊరికి ట్రైన్ ఆగాలి అంతే, గతం. మళ్ళీ ఎక్కడ ఉంటది అసలు ఇక్కడ ఫీల్ కావడానికి వాళ్ళ ఆప్షన్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళ కోసం మనం ఫీల్ కావడానికి వాళ్ళ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఓకే, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్, మన హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్. అసలు మీరు లవ్ ట్రాక్ పేరుతో ఏమేమో చేసేసినారు. అసలు అది లవ్ ట్రాకే కాదండి. మూవీలో ఎంత వల్గర్గా ఉంటుందంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అంటే, మన హీరోయిన్ వచ్చినప్పుడు అంతా మీరు అలా బయట ఎగరేస్తే చాలు, మిగతాదంతా మన కెమెరామ్యాన్స్ చూసుకుంటారు అన్నట్టే ఉంటుందండి. ఫేస్ తప్ప అన్నీ చూపిస్తారు హీరోయిన్కి. ప్రతి షాట్లో ఫేస్ తప్ప అన్నీ చూపిస్తారు. అంత గలీజ్గా రాసినారు. ఒక టైప్ 1 హీరో మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంత వరస్ట్గా నాకు తెలిసి ఫస్ట్ టైం నేను చూడడం. చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. పోనీ ఇది కూడా పక్క పెడదాం అంటే, ఇది హైలైట్, సెకండ్ హైలైట్. ఇది పెద్ద హీరో హీరోయిన్ కన్సర్న్ లేకుండా హీరోయిన్ పై ముద్దు పెట్టుకుంటాడు. మళ్ళీ అది దానికి జస్టిఫికేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. అదైతే హైలైట్ జస్టిఫికేషన్ ఉంటుంది. అసలు ఆ జస్టిఫికేషన్ నాకైతే మైండ్ పోయింది. అసలు ఎవరైనా ఇంతమంది చూస్తుంటారు, ఎవరన్నా ఆ సీన్ ని ఇన్స్పైర్ అయితే చాలా అంటే చాలా గలీజ్గా ఉంటుందండి. అంత గలీజ్గా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. అదైతే అస్సలు నచ్చలేదు ఆ సీక్వెన్స్ నాకు. అసలు ఒక టైప్ 1 హీరో చేయాల్సిన సీక్వెన్సే కాదండి అది. అంత గలీజ్గా ఉంటుంది. ఇంకా మిగతా మూవీలో ఇంకా ఏం బాగుండదండి. ఆ రెజ్లింగ్ పార్ట్ ఒకటే బాగుంటుంది. అంతకు మించి మిగతా అదంతా షో ఆఫే. ఆ ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ కానీ, ఇంకా లాస్ట్ లో రన్నింగ్ రేస్ కానీ అంతా షో ఆఫే. అసలు మీరు ఒక్కోసారి గట్టిగా మాట్లాడితే కనెక్ట్ కాదు దానిలోకి. ఓన్లీ రెజ్లింగ్ పార్ట్ ఒక్కటి కొంచెం బాగుంటుంది. ఎంటైర్ ఒక 3 hours మూవీలో 40 minutes బాగుంటుంది అంతే. ఆ రెజ్లింగ్ పార్ట్, ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్. అంతకు మించి నాకు మిగతా అది ఎక్కడా నచ్చలేదు మూవీలో. బీజన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. కంపారిటివ్ అంటే కొన్ని చోట్ల బాగాలేదు, కానీ ఇంకా మాక్సిమం చాలా చోట్ల చాలా బాగా అనిపించింది. అది అండి మన పెద్ద మూవీ రివ్యూ. ఒకవేళ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.